హాయ్ ఫ్రెండ్స్, మల్బరీ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఇలాగ బాక్స్ ప్యాకింగ్లో కోసుకుంటే అండి డైరెక్ట్ షాప్కి వచ్చేయచ్చు అనమాట. ఏం డ్యామేజ్ అవ్వవు, చాలా బాగుంటాయి. మీరు మల్బరీస్ని ఈ రకంగా బాక్స్లో డైరెక్ట్ కొయ్యడమే బాక్స్లో కోసేయాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 4-3 రోజులు ఉంటాయి. జ్యూస్కి కానీ ఫ్రూట్కి కానీ బాగుంటాయి అన్నమాట అండి. ఈ పద్ధతికి మల్బరీ పెంచే వాళ్ళందరూ కూడా ఈ పద్ధతి రావాలండి. మల్బరీస్ కూడా ద్రాక్ష పళ్ళలాగా మంచి వాల్యుబుల్ ఫ్రూట్ అండి. ద్రాక్ష కన్నా మంచి మినరల్స్ ఉన్న ఫ్రూట్ ఇది. బాగా ఏమీ లేని ఇసుక నేలల్లో, ఎర్ర నేలల్లో, తేలికపాటి నేలల్లో పెంచుకోండి. బలమైన నేలల్లో వేయకూడదు, ఎందుకంటే చెట్లు పెరిగిపోతుంది తప్ప కాపు తక్కువ ఉంటుందండి. తేలికపాటి నేలల్లో పెంచినట్లయితే మీకు మంచి దిగుబడి వద్దండి. ఇది మంచి రకం, అతి తక్కువ నీళ్ళతో పెంచుకోవచ్చు. చెట్టు ప్రతిసారి కూడా ఆకులు కట్ చేయడం కానీ, కొమ్మలు బెండ్ చేయడం కానీ, లేదా కొమ్మలు కట్ చేసి క్లోనింగ్ చేయడం కానీ చేస్తే బాగా కాసే రకాల్లో ఇదో రకం అనమాట అండి. దయించి మల్బరీ పెంచేవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి. మంచి రకం ఇది. సప్తగిరి నర్సరీ అంటే ఈరోజు షాప్లో మల్బరీస్ని కూడా ఇలా బాక్సులు చేసి పట్టుకురావడం అనేది చాలా ఆనందం వేసిందండి నాకు. ఈ మొక్కలు చాలామందికి అమ్మాం మనం. ఇది మినీ మల్బరీ కాబట్టి అందరూ కూడా అతి తక్కువ నీళ్ళతో పెంచండి. ఓకే, ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావు.